వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఈరోజు పాలీసెట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ఈ పాలీసెట్ కౌన్సిలింగ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటికు, అంటే ప్రతి ఒక్కటి కూడా షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఆ షెడ్యూల్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక 10 మినిట్స్లో మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. సో కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ కంప్లీట్ చేసే విధంగా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే, కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ మనం ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాలి. అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది టోటల్ అన్ని ర్యాంక్స్కి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా షెడ్యూల్ ఏంటి అంటే జూన్ 20, 26/2025 నుంచి 27/6/2025 వరకు. ఓకే. సో టోటల్గా ఒక 8 డేస్ మాత్రమే టైం ఉంది. సో అయితే ప్రజెంట్ ఈ యొక్క పాలీసెట్ యొక్క కౌన్సిలింగ్ మన యొక్క రెగ్యులర్ పాలీసెట్ వెబ్సైట్ నుంచి జరగదు. సెపరేట్ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ polyset.ap.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాలి. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఇవ్వడు. 20వ తారీఖు ఈవినింగ్ నుంచి ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. 20వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా మనం ఎప్పుడైనా కూడా ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఫీజు వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 700 రూపీస్, ఎస్సీ కేటగిరీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 250 రూపీస్. ఈ ఫీజు అనేది మీరు ఆన్లైన్ పేమెంటే చేయాలి. నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, ఈ యొక్క ఆప్షన్స్లో మనం ఫీజు అనేది పే చేయాలి. అయితే నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, 20వ తారీఖు సైట్ ఓపెన్ అయిన వెంటనే మీరు 20వ తారీఖు చేయొద్దు. 21 నుంచి పేమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ డే కొంత సర్వర్ బిజీ అవ్వటం వల్ల, కొన్ని ఎర్రర్స్ రావటం వల్ల పేమెంట్ అనేది కొన్నిసార్లు పెండింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సర్వర్ రష్ అవటం వల్ల. ఓకే. సో 21వ తారీఖు నుంచి మీరు పేమెంట్ పే చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంకొక ఇన్స్ట్రక్షన్, మీరు పేమెంట్ పే చేసేటప్పుడు మొబైల్లో పే చేయొద్దు. మొబైల్ ఫోన్లో వెబ్సైట్ ఓపెన్ చేసి పే చేయొద్దు. ఒక ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ పెట్టుకుని పే చేసుకోవడం బెటర్. ఓకే. ఎందుకంటే చాలా సార్లు, అంటే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. పేమెంట్ ఫెయిల్యూర్ అయినా కానీ మీరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఒక 2 or 3 డేస్లో అది రీఫండ్ అవుతుంది, అది సాల్వ్ అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్తే అది రెక్టిఫై చేస్తారు. అది ఒకటి. నెక్స్ట్ థింగ్, ఏ సర్టిఫికేట్స్ మనకి వెరిఫికేషన్కి తీసుకుని వెళ్ళాలి. ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాము అంతకుముందు, ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఈ యొక్క ఫీజు కట్టినటువంటి రిసిప్ట్, ఫీజు పే చేసినటువంటి రిసిప్ట్, ఆన్లైన్ రిసిప్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ తీసుకోవాలి. హాల్ టికెట్, పాలీసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్, పాలీసెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు, ఈ రెండు కూడా ఉండాలి. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో, ఒరిజినల్ కాపీ వస్తే ఓకే ఈలోగా, లేదు అంటే ఇంటర్నెట్ కాపీ అయినా కానీ సరిపోతుంది. అయితే దీని మీద అటెస్టేషన్ చేయించుకోండి. స్కూల్ హెచ్ఎంతో కానీ ఎవరితో అయినా కానీ అటెస్టేషన్ చేయించుకోండి. అది బెటర్. నెక్స్ట్, ఈ యొక్క 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే గనక రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అంటారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ యొక్క సచివాలయంలో ఇస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 years నుంచి ఇక్కడే ఉన్నట్టు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తెచ్చుకోవచ్చు. అది ఒకటి. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే గనక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఇది 2025 to 26
ఫైనాన్షియల్ ఇయర్కి తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది మీకు మీ సేవా సెంటర్లో కానీ గ్రామ వార్డు సచివాలయంలో కానీ ఇస్తారు. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఫీజు రంబర్స్మెంట్ కావాలో వాళ్ళకి ప్లస్ ఓపెన్ కేటగిరీకి ఇది అవసరం అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ అనేది మీకు టు రిజర్వేషన్ అంటే సీట్స్లో రిజర్వేషన్ కూడా ఉంటుంది ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అవసరం లేదు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్లై చేయాలి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ 10th క్లాస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కంపల్సరీ, టీసీ అనేది కావాలి. ఓకే. సో ఇవి మెయిన్. ఈ రెండు ఏంటి అంటే స్పెషల్గా కొంతమందికి మాత్రమే ఉంటాయి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఏపీ తెలంగాణ రిలేటెడ్ కంబైన్డ్ స్టేట్ నుంచి వచ్చినటువంటి దానికి సంబంధించి. తర్వాత పీడబ్ల్యూడి అంటే మీకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, క్యాప్ కేటగిరీ, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్, గైడ్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ వీటికి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మీరు ప్రొవైడ్ చేయాలి మీరు గనక ఆ కేటగిరీలో గనక మీరు అప్లై చేసినట్లయితే. అది ఒకటి. ఇవి మనకి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్. తర్వాత షెడ్యూల్ చూస్తున్నాం. షెడ్యూల్కి వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21 నుంచి జరుగుతుంది. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అంటే ఆల్ స్టూడెంట్స్కి కూడా 21వ తారీఖు నుంచి ఇక్కడ ర్యాంక్ వైజ్గా ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వరకు 21st జరుగుతుంది. నెక్స్ట్ 22nd నెక్స్ట్ 32,000 వరకు జరుగుతుంది. 23rd 50,000 వరకు, 24th 68,000 వరకు, 25th 86,000 వరకు, 26th 1,04,000 వరకు, 27th 1,20,000 వరకు, 28th లాస్ట్ ర్యాంక్ వరకు కూడా జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఏ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళో ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ డే ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినా లేదంటే వెళ్ళటం లేట్ అయినా, అయ్యో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగిపోయింది, నేను ఇంకా పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు అని మీరు అనుకోవద్దు. ఈ డేట్స్లో మీరు అంటే ఫస్ట్ ఏ డేట్ బేస్ చేసుకుని ఆ డేట్ వెళ్ళాలి. ఇన్ కేస్ ఏదైనా మీరు మిస్ అయితే గనక ఆ ఈ 28th లోపు మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు, వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ సర్టిఫికెట్లు మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు. ఆ వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఓకే. అయితే ఇక్కడ తర్వాత ఈ స్పెషల్ కేటగిరీకి ఉంది కదా, వీళ్ళకి వచ్చేసరికి 25th ఎన్సిసి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి చేస్తారు. 25th వీటికంటూ సెపరేట్ వెన్యూస్ అనేవి ఉంటాయి. అది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 26th స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఎన్సిసి వాళ్ళకి ఇది జరుగుతుంది. తర్వాత 27th స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఎన్సిసి లాస్ట్ ర్యాంక్ 60,000 లాస్ట్ ర్యాంక్, ఎన్సిసి 80,000 లాస్ట్ ర్యాంక్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ క్యాప్ కేటగిరీ, స్కౌట్స్, గైడ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్కి 28th సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్. తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడం. ఆప్షన్స్ పెట్టుకోవడానికి 25th నుంచి ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. 25th ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 వరకు, 25th to 26th ఆ 2 days మాత్రమే ఉంటుంది. 50,000 వరకు ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది కూడా నేను మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి అది ఒక వీడియో చేసి చూపిస్తాను ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది. నెక్స్ట్ 27th నుంచి 28th వరకు 50,000 నుంచి 90,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అలానే 29th నుంచి 30 వరకు 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి.
ఈ అంటే 25 నుంచి 30 లోపు దశల వారీగా మనం ఆప్షన్స్ అనేది పెట్టుకుంటాం. అయితే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ని మార్చుకోవాలి అనుకుంటే గనక జూలై 1న మీకు ఒక అవకాశం ఇస్తారు. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 టు లాస్ట్ ర్యాంక్, అంటే ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళా ఒకసారి అవకాశం ఇస్తారు. సో ఆ అవకాశం ఇచ్చినప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ మళ్ళీ మార్చుకోవచ్చు. తర్వాత సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే జూలై 3 ఇస్తారనమాట. సో ఇది దీనికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. ఓకే. సో ఇవి దీనికి సంబంధించినటువంటివి. సో తొందరపడకుండా స్లోగా స్టడీ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్ని స్టడీ చేసుకుని కౌన్సిలింగ్ అనేది అటెండ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ గైడెన్స్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మీకు గైడ్ చేయడానికి కోసం. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.